పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం జరిగింది. సింగరేణి ఓసీపీ 2లో మట్టిపెళ్లలు కూలి 2 కార్మికులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. వాటర్ పైప్లైన్ మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మట్టిపెళ్లలు పడి ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ ముజ్దూర్ సాగర్ మృతి చెందారు. మృతదేహాలను గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బయటిక బొగ్గుగన్లో మట్టిపెళ్లలు పడి కూడా 2 కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. సింగరేణిలో ప్రస్తుతం వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి కూడా మృతదేహాలను తరలించినట్టు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ చందు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓసీపీ 2లో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సైడ్ పరుముకు సంబంధించి 2 కార్మికులు ఏదైతే దానికి మరమ్మతులు చేస్తున్న తరుణంలో వాటర్ పైప్ లైన్ లీకేజ్ వల్ల మరమ్మతులు చేస్తుండగా ఆ సైడ్ బర్మ్ అనేది ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ 2 ఏదైతే మృతులు ఉప్పు వెంకటేశ్వర్లతో పాటు సాగర్ మరొక వ్యక్తి 2 కార్మికులు కూడా అంటే మొత్తంగా 3 వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రాణాపాయ నుండి బయటపడ్డప్పటికీ 2 మాత్రం అక్కడికక్కడ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. వారి మృతదేహాలను గోదావరిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి కాసేపటి క్రితమే తరలించారు. అయితే ఇది అంతా కూడా సింగరేణిలో ఇట్లాంటి కార్మికులు మృతి చెందడం అనేది సర్వసాధారణంగా మారినప్పటికీ కూడా ఎన్నో సార్లు ప్రమాదాలు జరుగుతూ ఆ కార్మికులు మృత్యు బాట పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. సింగరేణి యాజమాన్యం కార్మికులు అంటే ఎప్పటికీ లాభాల అపేక్ష తప్ప కార్మికులకు తగ్గట్టుగా ఏదైతే యాజమాన్యం విఫలమవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సింగరేణి కార్మికులంతా కూడా సింగరేణికి సంబంధించి జీవనాధారాన్ని అంటే ఎంతటి కష్టాన్నైనా కూడా వాళ్ళు ఒక చావును కూడా లెక్క చేయకుండా ఆ గని లోపలికి వెళ్ళి కూడా వాళ్ళంతా ఏదైతే పనిచేస్తూ ఉంటే పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే వాళ్ళకు సంబంధించి ఒక సరైన జాగ్రత్తలు సింగరేణి యాజమాన్యం కల్పించడంలో విఫలమవుతున్నట్టు కూడా వాళ్ళ కుటుంబాలు మృతుల కుటుంబాలైతే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇప్పుడు కాసేపటి క్రితం మాత్రం 2 కార్మికులు మృతి చెందడం పట్ల సింగరేణి ప్రాంతంలో ఆ మృతి చెందిన కుటుంబాల ఇళ్లలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.